హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో ఏ నలుగురు మాట్లాడుకున్నా ఖచ్చితంగా హెయిర్ టాపిక్ అయితే వస్తుంది. మీరు హెయిర్కి ఏం అప్లై చేస్తున్నారు? ఏ కలర్ వాడుతున్నారు? అమోనియా లేని హెయిర్ డై ఉంటుందా? జుట్టు పొడవుగా పెంచుకోవాలంటే న్యాచురల్ ప్రోడక్ట్లు ఏమైనా ఉంటాయా అంటూ ఇలాంటి హెయిర్కి సంబంధించిన విషయాలైతే ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వచ్చిన సమస్యల్లా కొంతమంది ఎవరు ఏది చెప్పినా ఆ ప్రోడక్ట్ల వైపు మొగ్గు చూపడం, అవి కొని వాడడం, అవి పడకపోతే మళ్ళీ ఇంకొకరి సలహా తీసుకోవడం, ఇలా చేస్తూ ఉండడం వల్ల జుట్టు అనేది మరింత డ్యామేజ్ అయిపోతుంది. మీ స్కిన్కి తగిన బ్రాండ్లు ఎన్నుకోవాలి. అంటే ఒకవేళ మీకు హెయిర్లో సమస్యలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇది అందరూ చేయగలిగిన పని కాదు. ఎందుకంటే మందులు వాడి జుట్టును పెంచుకోవడం ఇలాంటివి అందరూ చేయలేరు. కాబట్టి అందరూ చేసుకునే విధంగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే జుట్టుని ఆరోగ్యంగా పొడవుగా పెంచుకోవడానికి ఈనాటి వీడియోలో ఒక అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. అది కూడా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో మీరు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మీకు ఒక హెయిర్ సీరం అలాగే హెయిర్ ఆయిల్ ఒకే ఇంగ్రీడియంట్తో చెబుతాను. హెయిర్ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇక సీరం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి కెమికల్ లేకుండా, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఈ రెమెడీ ఉంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. మనలో చాలా మందికి తల దువ్విన ప్రతిసారి అంతో ఇంతో జుట్టు ఊడుతూనే ఉంటుంది. కొందరికి ఎక్కువగా ఉంటే ఇంకొందరికి తక్కువగా ఉంటుంది. కొందరికి పుట్టుక నుంచే జుట్టు పల్చగా ఉంటుంది, ఇంకొందరికి ఒత్తుగా ఉంటుంది. మరికొందరికి చిన్న వయసులోనే బట్టతల సమస్య ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది జెనెటికల్ గా వస్తూ ఉంటుంది. జెనెటికల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నా సరే చాలా మంచి రిజల్ట్ ఇచ్చి మీ హెయిర్ ని పొడవుగా, ఆరోగ్యంగా, దృఢంగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ముందుగా మీరు జుట్టు పెంచుకోవడానికి, అంటే జుట్టు స్వతహాగా ఆరోగ్యంగా పెరగడానికి ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకోవడం మంచిది. దానివల్ల ఇంటర్నల్ గా హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. అలాగే మనం హోమ్ రెమెడీలు హెయిర్ కి అప్లై చేస్తాం కాబట్టి రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గాజు కంటైనర్ తీసుకోండి. తడి లేకుండా పొడిగా ఉండాలి. శుభ్రంగా పొడి బట్టతో క్లీన్ చేసిన తర్వాత 3 స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. ఇప్పుడు మీరు ఈ గాజు సీసాలో 3 టేబుల్ స్పూన్ల మెంతులు వేశారు కదా, ఇందులోనే ఈ మెంతులు మునిగే వరకు కొబ్బరి నూనె గాని, ఆముదం ఆయిల్ గాని, లేకపోతే బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి నూనె అందరిళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి నేనిక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఇలా మీరు కొబ్బరి నూనె మెంతులు మునిగే వరకు వేసి ఇంకొంచెం వేయండి. అంటే 1 వంతు మెంతులు 2 వంతులు ఆయిల్ అన్నట్టుగా ఉండాలి. అలా వేసి ఒకసారి కలిపి గట్టిగా మూత పెట్టండి. అయితే ఈ ఆయిల్ మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఉదయం పూట ప్రిపేర్ చేసుకోండి. అంటే ఎండ రాకుండానే తయారు చేసుకోండి. ఎండ రాగానే ప్రతిరోజు 3 రోజుల పాటు బాల్కనీలో గాని, కిటికీ దగ్గర గాని ఎండ తగిలే ప్లేస్లో ఇలా గట్టిగా మూత పెట్టేసి అలా ఉంచేయండి. మనం ఈ ఆయిల్ని మరిగించము, ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం. ఉదయం మీరు ఇలా మూత పెట్టి సాయంత్రం వరకు ఎండ తగిలే ప్రాంతంలో ఉంచండి. ఇలా 3 రోజుల పాటు ఎండలో పెట్టిన తర్వాత మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా అయితే 3 రోజుల పాటు ఉంచాలి. ఇప్పుడు మనం హెయిర్ సీరం కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కిచెన్ రోల్ తీసుకుని అందులో 2 చెంచాల వరకు మెంతులు వేసి కొద్దిగా క్రష్ చేయండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేయండి. ఈ వాటర్లోనే మనం ఇప్పుడు క్రష్ చేసుకున్న మెంతులు వేయాలి. కొంచెం ఇలా వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం ఉడకనివ్వండి. మరీ మెత్తగా నీళ్లన్నీ దగ్గరకు వచ్చే వరకు మరిగించాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు మరిగిన తర్వాత మీకు తెలిసిపోతుంది. మెంతులు కూడా కొద్దిగా ఉడుకుతాయి కాబట్టి ఆ టైంలో మీరు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవచ్చు. మెంతులైతే కొంచెం ఉడుకుతాయి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కదా మెంతుల్లో ఉండే జ్యూస్ అంతా ఈ వాటర్లోకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి చల్లారనివ్వండి.
మెంతుల్లో ప్రోటీన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా మార్చడం ద్వారా కొత్త జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. పొడిబారిన జుట్టును మృదువుగా మారుస్తుంది. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది మీ జుట్టు మూలాల్లో వాపు, నొప్పిని తగ్గిస్తాయి. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. మెంతులు జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, బలమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. మీ హెయిర్ మరీ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి ఉంటే గనక మీరు ఈ మెంతి వాటర్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. బీపీ, షుగర్తో బాధపడే వాళ్ళు మాత్రమే కాకుండా ఇలా హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడే వాళ్లకు కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతి నీరు జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను దృఢపరుస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు, నియాసిన్, ఐరన్ జుట్టును ఒత్తుగా, సిల్కీగా మార్చుతాయి. అలాగే చుండును తగ్గించి స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతి నీటిలోని అమైనో ఆమ్లాలు, కెరాటిన్ జుట్టుని వేగంగా పెంచుతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ గుణాలు స్కాల్ప్ని దురద, ఫ్లాకీగా మారకుండా కాపాడతాయి. మెంతుల్లోని లెసిథిన్ జుట్టు మూలాల నుండి బలంగా చేస్తాయి. చూశారు కదా మెంతి నీటి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మెంతి ఆయిల్ వల్ల కూడా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే మీరు అస్సలు ఈ ఆయిల్ విడిచిపెట్టరు. మెంతి నూనె జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు రాలకుండా కాపాడుతుంది, స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తుంది, కొత్త జుట్టు పెరిగేలా దోహదపడుతుంది. ఈ నూనె బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి కొత్త జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. మెంతి నూనె క్రమం తప్పకుండా వాడడం వల్ల తొందరగా జుట్టు నెరవకుండా ఉంటుంది. జుట్టు మృదువుగా, సిల్కీగా ఉండడానికి సహజ కండిషనర్లా పనిచేస్తుంది. చూశారు కదా హెయిర్ సీరం అలాగే హెయిర్ ఆయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. మరిప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ అలాగే సీరం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మనం హెయిర్ ఆయిల్ చూద్దాం. ఇది రాత్రిపూటే అప్లై చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకుని కాటన్ బాల్ లేదా చేతి వేళ్లతో అయినా హెయిర్ని పార్టిషన్స్ చేసుకుంటూ చాలా బాగా పట్టించండి. అలా పట్టించిన తర్వాత 2-3 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని నైట్ అంతా అలా వదిలేయండి. ఇప్పుడు ఉదయాన్నే మీరు అప్పటికప్పుడు హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీరు ఆయిల్ పెట్టారు కదా రాత్రంతా, ఉదయాన్నే ఇప్పుడు ఈ హెయిర్ సిరంని బాగా పట్టించి గంట లేదా గంటన్నర పాటు మీ హెయిర్కి అయితే అలా ఉంచేయండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ చక్కగా వాష్ చేసుకోవచ్చు. మొదటి వాష్లోనే మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. హెయిర్ సిల్కీగా ఉండడం మాత్రమే కాదు, తేలిగ్గా ఉంటుంది, దురదలుంటే పోతాయి, ర్యాషెస్ తగ్గుతాయి, హెయిర్ ఫాలింగ్ మొదటి వాష్ నుంచే తగ్గిపోతుంది. మీకు గనుక హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటే వారంలో 2 సార్లు ఖచ్చితంగా ఈ ఆయిల్ అలాగే సీరం అప్లై చేయండి. జుట్టు పొడవుగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసి సీరం అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మీ హెయిర్ అందంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగాలి అంటే మీ డైట్లో కూడా మార్పులు చేసుకోవాలి. ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే హెయిర్ గ్రోతింగ్ బాగుంటుందో చూసుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియో